They called me a failure. Yes. Hello. Welcome back to my channel. Friends, లైఫ్లో మనమందరం ఒక్క స్టేజ్లో ఫెయిల్ అవుతాం. కొన్నిసార్లు ఆ ఫెయిల్యూర్ స్టేజ్ చేసినప్పుడు మనకి వరల్డ్ అంతమైపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక సెమిస్టర్లో సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యా. సో అందరూ వెనకాల నవ్వారు, సీనియర్స్ అయితే బ్యాక్ బిగ్ చేశారు. అండ్ దట్ డే ఐ థాట్ మై లైఫ్ ఈజ్ ఓవర్. సో ఇది నా స్టోరీ, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వరకు. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో ది ఫస్ట్ బ్యాడ్ స్టెప్ అండ్ డిప్రెషన్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేను కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యా. నా సీనియర్స్, క్లాస్మేట్స్ ముందు స్మైల్ చేశారు, సపోర్ట్ చేశారనిపించింది. బట్ వెనకాల లైక్ షీ ఫెయిల్డ్ అని బ్యాక్ బీట్ చేసి నవ్వారు. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చెప్పింది వాళ్ళు వెనకాల అలానే చెప్పి నవ్వుతున్నారు అని. సో అంటిల్ దెన్ ఐ డిడెంట్ ఫీల్ దట్ బ్యాడ్. బట్ మాట విన్నాక ఆ మూమెంట్లో చాలా బాధేసింది. సో లైక్ పీపుల్ హూమ్ ఐ నో, హూమ్ ఐ ట్రస్ట్, దే ఆర్ మోకింగ్ మీ అని ఒక బ్యాడ్ ఫీల్ వచ్చిందనమాట. సో లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఎంటైర్ కాలేజ్లో అందరు నన్ను ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చూస్తారని ఆ ఫీల్ అయ్యి డిప్రెషన్లో లైక్ మా మమ్మీకి వాట్సాప్లో మెసేజ్ చేశాను అనమాట. ఒక లాంగ్ మెసేజ్ పంపించా, అమ్మ ఐ వాంటెడ్ టు డై, ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్. సో ఇలా చెప్పి అండ్ అప్పుడు మా లైక్ ఫోన్ చేసి మా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ అందరికి చెప్పింది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్, నేను వచ్చే వరకు అని. దెన్ అమ్మ వచ్చింది, నన్ను కొంచెం కామ్ చేసి లైక్ షీ స్టార్టెడ్ సేయింగ్. సో అమ్మ ఒకటే చెప్పింది అన్నమాట, నువ్వు ఇప్పటి వరకు సక్సెస్నే చూసావు, అంటే అన్నిట్లో నువ్వు పాస్ అవుతూనే వచ్చావు. సో ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ని టేస్ట్ చెయ్యాలి. అండ్ నాకు ర్యాంక్స్ కాదు, నీ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ లైఫ్లో ఓడిపోవడం అంటే అంతం కాదు కదా. సో ఆ వర్డ్స్ నా లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్. సో అదనమాట ఫస్ట్ టర్నింగ్ పాయింట్. అండ్ దెన్ ద సెకండ్ బ్యాడ్ స్టెప్ అండ్ ఫాదర్ రిస్ట్రిక్షన్. ఇది చాలా పెద్ద విషయం. ఆల్మోస్ట్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక జాబ్ కోసం అప్లై చేశాను, కొన్ని ఇంటర్వ్యూస్ కానీ అటెంప్ట్ చేశాను. అప్పుడు నాకు లైఫ్ సెటిల్ అవుతుంది అనిపించింది అనమాట. సో ఐ వాజ్ ఇన్ ఏ జర్నీ. కానీ నాకు ఒక షాక్ వచ్చింది, అట్లే కరెంట్ షాక్ రాదా. నా ఫాదర్ చెప్పారు, మన ఫ్యామిలీలో ఉమెన్ జాబ్ చెయ్యరు, నీ హస్బెండ్ పర్మిషన్ ఇస్తే పెళ్లి చేశాక, ఇప్పుడైతే కాదు అన్నారు. సో అప్పుడు అగైన్ మళ్ళీ ఏసి పెట్టమని కొట్టినట్టు నాకు డిప్రెషన్ వచ్చేసింది. ఇంకా వై ఐఎమ్ నాట్ అలౌడ్ టు చేజ్ మై డ్రీమ్స్. సో అట్లా ఫీల్ అయ్యా. అగైన్ నాకు లైఫ్లో వెనక్కి అలా అనిపించేసింది అనమాట. లైక్ ఆ మూమెంట్ అంత దారుణంగా ఉంది. కానీ ఆ టైంలో అగైన్ నాకు సపోర్ట్ సిస్టమ్ మా అమ్మ అండ్ నా బాయ్ ఫ్రెండ్. సో వాళ్ళు చెప్పారు, ఓకే జాబ్ లేదు అంటే పర్లేదు, బట్ యూ హ్యావ్ ప్యాషన్, యూ హ్యావ్ టాలెంట్, లెట్స్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. ఆ వర్డ్స్ నా లైఫ్లో సెకండ్ టర్నింగ్ పాయింట్. అండ్ దెన్ సో ది రేస్ స్టార్టింగ్ అ బిజినెస్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చాక నాకు ఆల్వేస్ ఆ ఫ్యాషన్, లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేసి స్క్రాప్ బుక్స్ అన్ని బిజినెస్ని చూసా. నేను ఒక స్క్రాప్ బుక్ ఆర్డర్ చేసా, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యా. అప్పుడు డిసైడ్ చేశా, ఐ కెన్ డూ బెటర్, ఐ విల్ స్టార్ట్ దిస్ బిజినెస్ అని. సో మా అమ్మ అండ్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను సపోర్ట్ చేశారు. మా అమ్మ ఒక 400 రూపీస్ ఇచ్చింది అండ్ నా బాయ్ ఫ్రెండ్ 200 రూపీస్ ఇచ్చారు. సో హీ ఈవెన్ దెన్ ఆఫ్టర్ తర్వాత హీ ఈవెన్ గిఫ్టెడ్ మీ అ ప్రింటర్ విచ్ ఈస్ కాస్ట్ అరౌండ్ 11,000. సో హీ సెడ్, యూ స్టార్ట్ యువర్ బిజినెస్, ఐ విల్ గో ఇన్ టు సాఫ్ట్వేర్, టుగెదర్ వీ బిల్డ్ అ ఫ్యూచర్ అని చెప్పాడు. సో అంతా ఇంకేం లే, నేను వైట్ షీట్తో ఫస్ట్ స్క్రాప్ బుక్ పేస్ట్ చేసి మా అమ్మకి ఇంకా తనకి చూపించాను. సో దే ఆర్ లైక్, ఎస్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పారు. ఆ మూమెంట్లో మంచిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో అలా స్టార్ట్ అయింది ఈ బిజినెస్ జర్నీ. స్టార్టింగ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ ఆర్డర్ స్లోగా రావటం అనేది స్టార్ట్ అయింది. అండ్ మా అమ్మ, నా బాయ్ ఫ్రెండ్ అండ్ లేటర్ ఆన్ నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్
సో అందరూ వాజ్ లైక్ బికేమ్ మై పిల్లర్స్ అన్నమాట. సో నా బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. టుడే ఆఫ్టర్ 4 years finally I can proudly running my own business, paying my family bills, food bills, personal bills, everything with my own earning money. ఇప్పుడు లాస్ట్ గా స్వీట్ రివెంజ్ ది సీనియర్స్ హూ మాక్డ్ మీ వెన్ ఐ ఫెయిల్డ్. రీసెంట్లీ నాకు ఒక మెసేజ్ ఏమంటే, అదే బ్యాచ్ లో సీనియర్స్ టాపర్స్ హూ వన్స్ మోక్డ్ మీ, వాళ్ళు చెప్పారు మా బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ కి హెడ్ బ్యాండ్స్ స్క్రంచీస్ బిజినెస్ ఉంది. షీ ఈస్ నాట్ గెట్టింగ్ ఆర్డర్స్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అస్ టు గ్రో హర్ బిజినెస్? కెన్ యూ ప్రమోట్ ఇట్? సో ఆ మూమెంట్లో ఐ జస్ట్ స్మైల్డ్. ద పీపుల్ హూ వన్స్ కాల్డ్ మీ అ ఫెయిల్యూర్ టుడే దే వాంట్ మై హెల్ప్. అండ్ ఈ విషయం మా మమ్మీకి చెప్పాను. షీ స్మైల్ అండ్ సెడ్, సి నువ్వు ఆ రోజు గివ్ అప్ ఇచ్చేసుంటే ఈరోజు ఇది చూసేదానివి కాదు, వినేదానివి కాదు. సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ మార్క్స్, నాట్ అబౌట్ ర్యాంక్స్. ఇట్స్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్ అండ్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. సో ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాన్. అంతే కదా మరి. సో కన్క్లూషన్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై జర్నీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ఫ్రమ్ డిప్రెషన్, ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్ టు బిల్డింగ్ మై ఓన్ ఐడెంటిటీ. ఒక చిన్న లెసన్ అనుకోండి, ఫెయిల్యూర్ అవ్వడం రాంగ్ అయితే కాదు, బట్ ఆ పర్టికులర్లో స్టాప్ అయిన మూమెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ వర్స్ట్ థింగ్. మార్క్స్, ర్యాంక్స్, జాబ్స్, దే డోంట్ డిఫైన్ యూ. ఓన్లీ యువర్ కరేజ్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ విల్ డిఫైన్ యూ. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వన్ డే your success will become the answer to everyone who doubted you. And remember, నువ్వు తప్ప ఎవ్వరూ నీ వాల్యూ డిసైడ్ చేయలేరు. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు అది స్టడీ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ ఒక్క లైన్ మీ మైండ్లో పెట్టుకొని, దట్ నువ్వు తప్ప నీ వాల్యూ ఎవ్వరు డిసైడ్ చేయలేరు. సో ఇది గట్టిగా నమ్మండి, ఖచ్చితంగా విన్ అవుతారు. అండ్ లైక్ అంటే నేను అనుకుంటున్నాను, నువ్వేం సక్సెస్ ఫీల్ అయ్యావంటే, లైక్ నాకు ఆ మెసేజ్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ సక్సీడ్. లైక్ అంటే ఒక పార్ట్, నేను ఇప్పుడు జస్ట్ 25 కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సక్సెస్ని చూసా. ఇలాంటి చిన్న చిన్న సక్సెస్లన్నీ బిల్డ్ అయ్యి మేబీ కొంచెం ఇన్ ఫ్యూచర్లో ఒక పెద్ద సక్సెస్ అయితే చూస్తా. బట్ విత్ హెల్ప్ ఆఫ్ యూ గైస్, లైక్ ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళు, ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబర్ ఉన్నారో అక్కడి నుంచి ఫస్ట్ ఫాలోవర్ నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ నాకు కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో మీ సపోర్ట్ నాకు అలానే కావాలి. ఇప్పుడు ఈ చిన్న సక్సెస్ మీరందరూ సపోర్ట్ ఇచ్చి నన్ను పుష్ చేయడం వల్ల, అండ్ లైక్ ఇంక్లూడింగ్ అవర్ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ అవర్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఐ వాజ్ బీయింగ్ దిస్, నేను ఈ పొజిషన్లో ఉన్నా. సో ఒక చిన్న సక్సెస్ని చూసా. ఈ చిన్న చిన్న సక్సెస్లన్నీ కలిపి రేపు పెద్ద సక్సెస్ చూడాలంటే, ఇప్పుడు ఎవరైతే నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే రేపు నేను పెద్ద సక్సెస్ చూసే వరకు కానీ సపోర్ట్ చేస్తూ రావాలి. అండ్ ఈ వీడియో చూసి ఎవరైతే నన్ను సపోర్ట్ చెయ్యాలి అనుకుంటారో మీరందరూ సపోర్ట్ చేస్తే రేపు నేను పెద్ద సక్సెస్ చూస్తాను. సో ఆ పెద్ద సక్సెస్లో మీరు కానీ పెద్ద భాగం అవ్వాలి అని కోరుకుంటున్నా. మీరు ఇంపార్టెంట్ రోల్ ఉండాలి అనుకుంటున్నా. సో ఈ వీడియో లైక్ ఎవరైతే ఎప్పుడు డిసప్పాయింట్ అవుతుంటారో, నాలాంటి క్యాండిడేట్స్, నాలాంటి మైండ్ సెట్ ఉంది, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయింది, ఇంకా మనం జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని ఫీల్ అయిపోతుంటారు. సో అలాంటి క్యాండిడేట్స్కి దీన్ని పంపించండి. అండ్ ఈ స్ట్రగుల్ నాది ఇప్పుడిప్పుడు అయిపోయింది కాదు. ఆల్మోస్ట్ నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఇట్స్ లైక్ 2018, అంటే లిబరల్గా తీసుకుని 2019 నుంచి స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి స్టార్ట్ అయిన స్ట్రగుల్. కాలేజ్ అయిపోయింది, తర్వాత బిజినెస్ పెట్టి, సో ఆల్మోస్ట్ 6 years అవుతుంది అనమాట. ఈ 6 yearsలో 2 సార్లు పడి, 2 సార్లు దొల్లి లేచి బిజినెస్ స్టార్ట్ చేసి ఒక చిన్న సక్సెస్ చూసాం. సో ఈ చిన్న సక్సెస్కి నాకు 6 years టైం పట్టింది. అలాగా ప్రతి సక్సెస్కి టైం అయితే పడుతుంది అనమాట. మనం అనుకున్నంత ఈజీ కాదు, బట్ అనుకుంటే చేయగలం. చెప్పాను కదా, నువ్వు తప్ప ఎవ్వరూ నీ వాల్యూ డిసైడ్ చేయలేరు. సో హోప్
మీకు బురకెక్కిందని అనుకుంటున్నా. అండ్ నా స్టోరీ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.